ఈరోజు పారంకోడి కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఆనియన్స్ అండ్ మిర్చిని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసి ఉప్పు అండ్ అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి చికెన్లో నుంచి కొంచెం వాటర్ బయటకు వస్తాయి, అలా వచ్చే వరకు మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత మీ టేస్ట్కి సరిపడేంత కారం కూడా వేసి ఒక్కసారి దీన్ని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒక్కసారి కలిపి ఇదే స్టేజ్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడే సాల్ట్ కూడా ఏమన్నా పడితే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఎగ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఎగ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా ఇప్పుడు వేసుకొని విజిల్ పెట్టేసి ఒక 8 విజిల్స్ ఇప్పించేయండి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసి కర్రీలో మనకి ఇంకా కొంచెం వాటర్ ఉంటాయి కదా, అదంతా ఎగిరిపోయి దగ్గర పడే వరకు మగ్గించేసుకోండి. అంతే, పారంకోడి కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.